అధికారులారా, నా కొడుకు బతికే ఉన్నాడు, తల్లికి వందనం ఇవ్వండి. ఆన్లైన్ రికార్డులో విద్యార్థి మృతుడిగా నమోదు. సాయం కోసం తండ్రి ఆవేదన. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఆన్లైన్ రికార్డులో మృతుడిగా నమోదవడంతో తల్లికి వందనం పథకం సాయం నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది. కళ్ళెదుటే బతికే ఉన్న తన కుమారుణ్ణి అధికారిక రికార్డులో చనిపోయినట్లు నమోదు చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియ్యమవలస మండలం టీకే జమ్ము పంచాయతీ పరిధిలోని చిన్నదోడిజా గ్రామానికి చెందిన అరికా జీవన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే గత 2 సంవత్సరాలుగా తల్లికి వందనం పథకం కింద రావాల్సిన ఆర్థిక సాయం అతని కుటుంబానికి అందలేదు. దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ రికార్డులో అరికా జీవన్ మృతి చెందినట్లు నమోదు కావడంతోనే పథక ప్రయోజనం నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో కళ్ళెదుటి ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుణ్ణి రికార్డులో మృతులుగా చూపించడంపై కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈరోజు బాలుడి తండ్రి పాపారావు గిరిజన సంఘం నాయకులతో కలిసి ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. తప్పుగా నమోదైన వివరాలను వెంటనే సరిచేసి తన కుమారుణ్ణి ఆన్లైన్ రికార్డులో జీవించి ఉన్నట్లుగా నమోదు చేయాలని, గత 2 సంవత్సరాలుగా అందని తల్లికి వందనం పథకం సాయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ, నా కొడుకు కళ్ళెదుటే బతికే ఉన్నాడు, కానీ ప్రభుత్వ రికార్డులో చనిపోయినట్లు చూపించారు. దీంతో 2 సంవత్సరాలుగా తల్లికి వందనం పథకం డబ్బులు రావడం లేదు. అధికారులు వెంటనే ఈ తప్పును సరిదిద్ది తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయి ఆరికి జీవన్ కుమారు, మాది చిన్నదోర్జి విలేజ్ అండి, టీగజం పంచాయతీ, జియ్యమవలస మండలం సార్. అయితే గత 2 ఏళ్ళుగా నుంచి తల్లికి వందనం కానీ పడట్లేదు సార్. అబ్బాయి 2వ తరగతి నుంచి అని పడాలి కదా అనేసి అడిగాం సార్. సచివాలయంకి వెళ్ళాము. సచివాలయంకి వెళ్తే మరి ప్రాబ్లం ఏంటనేది తెలియకుంటుంది. ఇదే కారణం వల్ల పడకుంటున్నావు అనేది అడిగితే చెప్పలేదు. ల్యాండ్ ఎక్కువ ఉన్నది వల్ల పడట్లేదు అని అన్నారు సార్. అయితే ఈ 7 టీచరు లాగిన్ నుంచి పంపించారు సార్. అయితే ఎందుకు పడలేదండి, మరి అబ్బాయికి పడాలి కదా, మరి అలాంటప్పుడు కారణం ఏంటండి పడట్లేదు అని అడిగాను. అడిగితే మరి సచివాలయంకి వెళ్ళండి పోయి అక్కడ వాళ్ళు చెప్తారులే అన్నారు. సచివాలయంకి వెళ్ళి అడిగితే ఆ లిస్టులో చూస్తే చనిపోయినట్టు చూపిస్తుంది. అది పట్టుకొని మరి ఐటీడీఏపీ వాళ్ళకి కూడా అడిగాను. అడిగితే మరి మా వల్ల ఆప్షన్ తెలియడం లేదు, మరి ఏది చెయ్యాలో మాకు అర్థం అవ్వట్లేదు, మీరు పై అధికారులకి తెలియజేస్తే బాగుంటుంది అని అన్నారు సార్. సచివాలయం ట్యాపు మరి అందుకనే ఈరోజు ఐటీడీకి రావడం జరిగింది. పిఓ గారిని కలిసి నా కొడుకు సమస్య తీరుస్తారని, నా కొడుకు న్యాయం చేస్తారని కోరుతున్నాం.